రవి. మేము ఇంతకుముందు అక్కడ కొత్తలో షటిల్ ఆడేవాళ్ళం. షటిల్ ఆడతామంటే ఇతను కూడా నాతో పాటు ఆడేవాడు. సరే, అతనికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఎందుకు ఈ ధ్యానం ట్రై చేయకూడదు అని చెప్పేసి అక్కడే నేను ధ్యానం షటిల్ ఆడిన తర్వాత ఇద్దరు కూర్చొని ధ్యానం చేసుకుంటాం. అదేవిధంగా కొంతకాలం చేసిన తర్వాత మన ప్రోగ్రామ్స్ అది కూడా రిసర్చ్ చేశారు. దానివల్ల అతనిలో మంచి ఎదుగుదల వచ్చింది. ఇది చాలా బాగుంది, అందరికీ తీసుకెళ్దామని చెప్పేసి ఆయన షాప్లోని ధ్యానం సెంటర్ నిర్మించి ప్లస్ సాయంకాలం పూట ఖాళీగా ఉండడం అప్పుడప్పుడు నాతో నేను కూడా అంటే నేను డ్యూటీలో ఉన్నామని నాకు వీలు పడిన కూడా ఆయనతో పాటు వెళ్ళబోయేది. ధ్యానం వచ్చారు అందరికీ. ప్రతి విలేజ్లో ఒక రామాలయం ఉండేది. అక్కడ అందరిని అభివృద్ధి చేసి అందరిని రమ్మని చెప్పేది. దాంతో పెద్దవాళ్ళు అందరూ చాలా మంది అందరూ వచ్చి అందరూ మాకు ధ్యానం చేయించేది, కాంపిటేట్ వచ్చేది. వాళ్ళు చాలా ఎక్సలెంట్గా జరిగేది. కొంచెం ఖాళీ కూర్చోవాలి, ఎప్పుడు ఆ ధ్యానం గురించే అనే ఆలోచన అంతా ఉంటుంది. ధ్యానం షాప్లో కూర్చుంటాడు, కానీ మగాళ్ళలో డ్యూటీ చేస్తాడు, అందరితో చెప్పేస్తాడు ఈ పనులు చేసుకోవడం చెప్పేసి. ఆయన మాత్రం పైకి ఆయన ధ్యానం చేసుకోవడం, ధ్యానం గురించి ఆలోచించడం, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా బాగా కొంత ఆలోచన చేయడం, అంత బాగా తీసుకెళ్ళారు. సో కానీ లాస్ట్ అనేది అందరు చెప్పినట్టుగా పూర్తి చేయలేకున్నాము. అంత బాగా ప్రచారం చేశారు. సో ఆయన ఆత్మ ఎంతో శాంతించి బట్టి మంచి స్థితిలో ఉంటాడు. మనం కనబడేదా కాబట్టి మనం బాధపడుతున్నాము. ఉన్నట్టుగా మాత్రం చాలా బాగుంది. నేను చేసేది ఆయన బాగుంది, ఆయనకి బాగుంది, బాగా చెప్పకూడదు. ఆయనకు పూర్తిగా వర్క్ అయిపోయింది. ఇంకా ఫర్దర్గా ఆయనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి తొందరగా ఇది ఇంకా పెద్ద పెద్ద పనులు చేసుకుంటున్నాం. మనం చేయలేము కాబట్టి మనం ఇక్కడే ఉన్నాం. ఆయన ఇంకా చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు కాబట్టి ఇంకా అద్భుతంగా చేస్తూ ఉంటాడు. సో మనం కూడా ఆయనలాగా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని అప్పుడప్పుడు ఇటువంటి ధ్యాన క్లాసులు అరేంజ్ చేయడం ప్లస్ చేస్తూ ఉంటే ధ్యానం ఆయన కూడా చాలా సంతోషిస్తుంది. మేడం చెప్పినట్టుగా డెఫినెట్గా ఆనందం గురించి ఆయన ఒక బ్లెస్సింగ్ అంతా మనకు ఉంటుంది. అదేనమాట. ప్లస్ ప్రతిరోజు కూడా మనము ఇటువంటి క్లాసెస్ ప్లస్ ఇటువంటి చుట్టుపక్కల ఎక్కడ ధ్యానం జరిగినా మనం క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటే మనకు చేయాలి, ఒక రోజుకి 24 గంటల్లో 1 గంటనే చేద్దాము అనే ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఏదైనా సొసైటీకి దూరంగా ఉన్నామంటే ఏదో మన టైం వర్క్ చేసుకుందాంలే, ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు పోస్ట్పోన్మెంట్ జరుగుతూ ఉంటుంది. సోమరితనం అనేది మిమ్మల్ని డెవలప్ అవుతుంది, ఈ హ్యూమన్ నేచర్. సో యాక్టివేషన్ కావాలంటే ఎవరో మోటివేషన్ కావాలి. ఎవరో చేస్తున్నారు ఆ పక్కకి మనం మీకు కలుపుకొని చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా మనం కూడా ఆ స్పిరిట్ అనేది మెయిన్ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ చుట్టూ ఉంటేనే మనకు ఇంకా చేయాలని తప్పని దొరుకుతుంది. లేదా ఆర్డినరీ మీద వాళ్ళు మనం చేయకుండా వాళ్ళలాగా మనం కూడా చూడలేదు. కూడా మనం ఎంతో గొప్పగా చేసిన వాళ్ళు అయినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువ చేయలేదు కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళ గుర్తులన్నీ మనకు వచ్చేసి మనం తగ్గించుకుంటా క్రమంగా తగ్గించుకుంటా పోయి లాస్ట్ 0 అయిపోయింది. మనం వీలైతే చేద్దామని లేకుండా లేదన్న స్థితి కలుగుతుంది. సో అట్లా కాకుండా మనం ఎక్కడ జరిగినా వాట్సాప్లో కొంచెం కాంటాక్ట్లో ఉండేసి మనం కంపల్సరీగా మంచి మంచి ప్రోగ్రామ్స్ అటెండ్ చేయండి. వీలైనంత వరకు మనకు ఏమైనా అమౌంట్ ఏమంటే ఆర్థికంగా కూడా సహాయం చేస్తే అన్నింటికి పనికి వస్తుంది. ఇప్పుడు ఏది జరగాలన్నా అమౌంట్ అనేది కావాలి. ఇప్పుడు ఫ్రీగా ఏది జరగదు. ఒక స్పీకర్ ఉంది, తెచ్చాడు, మైక్ ఉంది, ఏది కూడా అమౌంట్ పెట్టి వస్తుంది. ఒక బ్యానర్ ఉంది, ఆ బ్యానర్ చేయాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. అంటే ఊరు ఫ్రీగా లేదు కదా. సో అటువంటి వాళ్ళకి ఎక్కడ చేస్తున్నారు చూసుకొని వాళ్ళకి మనం ఆర్థికంగా కొంత 10 రూపాయలు మనిషి 10 ఇచ్చారనుకో మన సంబంధించారంటే అవుతుంది. అట్లాగే అమౌంట్ ఖర్చు అవుతుంది. ప్లస్ మనకు ఒక సాటిస్ఫైడ్ మనం ఇటువంటి మంచి స్పిరిచువల్ వర్క్లో మనం కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు ఉండాలి. ప్లస్ అందరూ కలిసి
యూనిటీగా ఉండాలి. ఈ స్పిరిచువల్ మూమెంట్ని వదిలి గారు ఎంత బ్రహ్మాండంగా తీసుకెళ్ళారు, అందరూ తీసుకెళ్ళారు. అదేవిధంగా మనం ఒక పార్ట్గా అయ్యి మనం ఈ స్పిరిచువల్ మూమెంట్ని ముందుకు తీసుకొని పోయి ఎంతైతే అద్భుతమైన కార్యాలు చేయాలనుకుంటున్నాం. సో ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.